తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి బస్టాండ్ల నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేసిందన్న ఆరోపణలున్నాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా తయారవుతుందన్నారు. ప్రధాన ద్వారం నుంచి ప్లాట్ఫామ్ల వరకు చెత్తతో నిండి గుంతలమయంగా మారింది. దీంతో బస్టాండ్ ఆవరణ అధ్వానంగా మారుతోంది. మేడారం జాతరకు కొత్తగూడెం డిపో నుంచి వందల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం బస్టాండ్లో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. కొత్తగూడెం ప్రధాన బస్టాండ్ పారిశుద్ధ్యం లోపించింది. అధికార నిర్లక్ష్యంతో అయితే ఎక్కడేసిన గొంగలి అక్కడే నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన రహదారి ఈ యొక్క ప్రధాన బస్టాండ్ అంటే రాష్ట్ర నలుమూల నుంచే కాదు, ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి ఆంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భద్రాచలంకి ఇక్కడి నుంచి బస్సులు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ గుంటలు అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మూత్రశాలలు తక్కువ ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కూడా లోపించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మూత్రశాల లేకపోవడంతో అయితే బహిరంగంగా అయితే మలమూత్ర విసర్జన చేయడంతో ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. దుర్వాసనతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనం ఇక్కడ ఉన్న విజువల్స్ చూసుకోవచ్చు. ఈ యొక్క బస్ స్టాండ్ లో ఉన్న బస్ స్టాండ్ ఆవరణ నుంచి అంటే మనుగూరు బస్ స్టాప్ నుంచి కూడా ఈ యొక్క విజయవాడ ఖమ్మం వరకు కూడా ఈ యొక్క గుంతలు ఏర్పడటంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇక్కడ మన విజువల్స్ చూసుకున్నట్టు ఒక మరుగుదొడ్డి ఒక్కటే ఇక్కడ నామమాత్రంగా నిర్మించడం జరిగింది. అక్కడ అది కూడా పైప్ లైన్ పగిలిపోవడంతో ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తిగా బయటికి రావడంతో అయితే దుర్వాసనతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. గతంలో కూడా సింగరేణి సిఎన్ఎండి కూడా 10 కోట్లు అంటే ఎమ్మెల్యే చొరవతో అయితే 10 కోట్లను కూడా శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. మరోపక్క ఈ యొక్క ₹1 కూడా ఈ యొక్క బస్టాండ్ ఆవరణ పైన ఉన్నటువంటి తాత్కాలికంగా రేకుల షెడ్ వేయడంతో అయితే రైకుల షెడ్ వేసి తాత్కాలిక ₹1 నిధులతో అయితే ఈ యొక్క మరామతులు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికార నిర్లక్ష్యంతో అయితే ఎక్కడ పెచ్చులు అక్కడ ఊడిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మేడారం జాతర వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనపడటం లేదు. మరో 2-3 రోజుల తర్వాత అయితే ఇక్కడ పూర్తిగా అంటే ఈ జిల్లా నలుమూల నుంచే కాదు, ఈ యొక్క డివిజన్ స్థాయి నుంచి కూడా వేలాది మంది అయితే మేడారం జాతరకి వెళ్ళనున్న నేపథ్యంలో అయితే ఇక్కడ అధికారులు మాత్రం ఎటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మరోపక్క ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, ఇటు కోదాడ స్థాయి నుంచి కూడా ఈ యొక్క మేడారం కొత్తగూడెం నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యంగా ఉండటం ప్రయాణికులు అయితే ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా గుంతలమయంగా ఏర్పడుతున్న బస్సులు కూడా ప్రమాద స్థాయికి కూడా చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సింగరేణి కూడా ఇక్కడ నిర్లక్ష్యం వహించింది. గతంలో 10 కోట్లను ప్రకటించినప్పుడు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కానీ ఇటు స్థానిక అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో అయితే ఇక దుర్వాసనతో కావచ్చు, ఇటు అధికార నిర్లక్ష్యంతో అయితే గుంతలమయంగా ప్రయాణికులు ప్రాణాల గుప్పెట్లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ నిర్మాణం చేపట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లను నిర్మించాలి, ఈ యొక్క దుర్వాసన నుంచి కాపాడాలంటూ కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.